మీరు ముందుగా జాకీ గారిని విష్ చేయాలి. హ్యాపీ బర్త్డే. బట్ మగాళ్ళు కూర్చుని ఏం మాట్లాడతారు? అసలు మీ గురించి మాట్లాడుకో, మళ్ళీ ఇది కూడా అక్కడ కూడా ఇదే ఎందుకని మాట్లాడడం. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. సో ఈరోజు షాపింగ్ అయితే నీకే మాము. ఏంటి కొచ్చకొండలల్లా కానీ చేపిస్తున్నావే? అన్ని అదృష్టాలు అందరికీ ఉండవు బేసిక్గా. ఏంటి గోల్డ్ కొనుక్కోవడానికి వచ్చాం మనం. గోల్డ్ మామూలుగా ఎవరికైనా చెప్పు తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చాక ఇంట్రడక్షన్లో చాలా చెప్పు మా ఆయనకి కొంటున్నాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బాగున్నావు. సో పుట్టినరోజు అంటే ఎంత ఆనందం తెలుస్తుంది మామ, మనసులో ఉంటుంది మామ అందరికీ. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మీరు ముందుగా జాకీ గారిని విష్ చేయాలి. హ్యాపీ బర్త్డే. జాకీ గారికి బర్త్డే కరెక్ట్గా అట్ల తద్దే రోజు పుట్టారు. మామూలుగా అయితే తిథి ప్రకారం అక్టోబర్ 13th జాకీ గారు పుట్టినరోజు. సో ఎవ్రీ టైమ్ జాకీ గారి గురించి నేను ఎక్కువ పొగడకూడదు, ఎందుకంటే మీరే నాకంటే ఎక్కువ పొగుడుతారు జాకీ గారిని. సో ఆయన అంతకంటే ఎక్కువ అనమాట. యాక్చువల్గా పొగడ్తలకు మించి ఏదైనా ఉందంటే అంత చెప్పొచ్చు యాక్చువల్లీ. కానీ హస్బెండ్ కాబట్టి నేను ఎక్కువ చెప్పను అనమాట, కంప్లైంట్సే ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి భార్య భర్త మీద మ్యాక్సిమం కంప్లైంట్సే చెప్తుంది. ఆ కంప్లైంట్లు ఎప్పుడు ఉంటాయంటే మనం ట్రై చేసినప్పుడు ఉంటాయి. అప్పుడే దొరుకుతాం కదా. నేను మా ఆయనతో ఫైట్ చేయాలన్నా, ఏదైనా విషయం డిస్కస్ చేయాలన్నా, నాలోని భావాలు వ్యక్తపరచాలన్నా కరెక్ట్గా మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఇంట్లో మాట్లాడితే ఫోన్ పట్టుకుని పక్కకి వెళ్ళిపోతారు, ఇంకేదైనా చెప్తే అటు వెళ్ళిపోతారు, పని హలో అని అటు వెళ్ళిపోతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అస్సలు కదలరు కాబట్టి నా భావాలన్నీ అక్కడ వ్యక్తపరుస్తాను అనమాట. ఛాన్స్ ఆడవాళ్ళకి అప్పుడు ఎక్కడికి కదలు కదా. సో కరెక్టే. ఒక విషయం చెప్పమాము, ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, ఆడాళ్ళ నలుగురు కలిస్తే మా ఆయన అప్పుడు అలా చెప్పారు కానీ ఇలా చేయలేదు, అప్పప్ప మా ఆయనతో అయ్యయ్యో ఆయనకు అస్సలు అర్థం కాదండి, అదండి ఇదండి అని 100 కంప్లైంట్లు చెప్తాం. బట్ మగాళ్ళు కూర్చుని ఏం మాట్లాడతారు? అసలు మీ గురించి మాట్లాడుకో, మళ్ళీ ఇది కూడా అక్కడ కూడా ఇదే ఎందుకని మాట్లాడడం. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. చూసారా, అక్కడ కూడా ఇదే సోది ఎందుకు అని మాట్లాడుకోవాలి. సోది బాగోదని సోది అనలేదు, కానీ అక్కడ కూడా మళ్ళీ మేము కూర్చున్నట్టు కూడా మళ్ళీ అదే టాపిక్ ఎందుకు కదా. అంతేగా. సో అది అంటే వాళ్ళ టాపిక్ ఏదైనా వాళ్ళకి మాట్లాడుకోవడానికి సరదాగా ఉండడానికి చాలా ఉంటాయి. బట్ మాకు అలా ఉండవు కాబట్టి, ఎందుకంటే మేము ప్రతినిత్యం ప్రత్యక్ష దైవంగా భావిస్తాం కాబట్టి. సో మాకు మీరు తప్పితే వేరే లోకం లేదు కాబట్టి మేము అలాగే మాట్లాడుకుంటాము. ఇవన్నీ జోక్స్ అపార్ట్, అంటే జోక్స్ కాదు, రియాలిటీ యాక్చువల్లీ. కాకపోతే కత్తికి 2 వైపులా పదునున్నట్టు మనిషికి 2 వైపులా ఉంటుంది కదా. సో జాకీ గారు హస్బెండ్గా నాకు బోల్డ్ అని కంప్లైంట్స్, బట్ యాజ్ జాకీ గారు జానకీరామ్ సో చెప్పాలి అంటే నువ్వేం అనుకోకు, వెరీ 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 గుడ్ ఫాదర్, వెరీ గుడ్ ఫాదర్. సో నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్, వెరీ గుడ్. ఎంత చెప్పాలి, నా గురించి పట్టించుకోవాలన్నా, కేర్ తీసుకోవాలన్నా, వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, నేను ఇంత హ్యాపీగా ఉన్నా ఏమైనా సరే మెయిన్ రీజన్ జాకీ గారు. సో అది మీ అందరికీ తెలుసు. బట్ ఈరోజు నేను ఆయన బర్త్డే సందర్భంగా కొన్ని విషయాలు, ఆయనకే తెలియని విషయాలు, ఇప్పటివరకు ఆయనకే చెప్పని విషయాలు నేను మీ సమక్షంలో షేర్ చేసుకుంటున్నాను. బంగారం షాప్ తీసుకొచ్చావు. బంగారం షాపుకి తీసుకొచ్చాగా, ఎందుకు తీసుకొచ్చానంటే బంగారం షాపుకి తీసుకొచ్చాను. దీన్నే ఇవాళ రివర్స్ చేయబోతున్నా. ఎప్పుడు వచ్చినా మా ఆయన నా కోసమే బంగారం కొంటారు, నాకే కొంటావు, నేను అడుగుతాను, నువ్వు నాకే కొంటావు. మీకు అవసరం కాబట్టి. ఇప్పుడు మేము చేతికి ఒకటి ఉంది, ఇది మెళ్ళ సరిపోద్ది, మీకు అలా సరిపోవు కదా. సరిపోవు అనుకుంటావా? నన్ను ఆనందం, నీ ఆనందం అదే కాబట్టి అందుకు. నీకు ఆనందం కదా? నాకా గోల్డ్ మగా లేదు, నా కోసం కొనే దాంట్లో నీకు ఎంత ఆనందం. చాలా హ్యాపీ, నువ్వు చాలా హ్యాపీ కదా. బట్ ఎప్పుడు నేను మా ఆయనకి చాలా ఎప్పుడన్నా ఒక్కొక్కటి కొంచెమే కొంటాను అనమాట. సో మా ఆయన పుట్టినరోజు అంటే నాకే స్పెషల్, నాకు చాలా చాలా స్పెషల్. ఈ స్పెషల్ డేని చాలా స్పెషల్గా చేసుకోవడానికి మొదటి అడుగు వేసాము సిఎంఆర్ ది లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్. అక్కడికి వచ్చామన్నమాట, నిజాంపేట్కి. సో ఈరోజు షాపింగ్ అయితే నీకే మాము. ఏంటి కొచ్చకొండలల్లా కానీ చేపిస్తున్నావే? కవచ కుట్రాలు ఇస్తే కూడా తీసి ఇచ్చేస్తావు కదా.
దాన వీర సూర కన్నా. అందులో రేట్ ఎక్కువ పెరిగింది. అందుకే నీ బడ్జెట్, నా బడ్జెట్ అయితే కస్టమర్, అందుకే నీ కోసం. అదా నాకైతే ఉంగరం కాడ కొంటే సరిపోద్ది. పోన్లే బతికించావు, మంచి పని చేసావు. నాకేదో వడ్డానం కొనుక్కునేదాన్ని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కష్టమేమో చూసావా. అయినా నేను అర్థం చేసుకుని ఈసారి నీకే బర్త్డే కోసం నీకు స్పెషల్గా కొన్నా. ఒక విషయం చెప్పాలండి జాకీ గారి గురించి. ఫాదర్ నాకు కొన్ని అన్ని అదృష్టాలు అందరికీ ఉండవు. బేసిక్గా ఏంటి గోల్డ్ కొనుక్కోవడానికి వచ్చా మనం. గోల్డ్ అన్ని గోల్డ్ కొనుక్కుందాం. ఓకే. సో అన్ని అదృష్టాలు అందరికీ ఉండవు, అన్ని ప్రేమలు అందరికీ అందవు. బట్ నా వరకు ఆయన అదృష్టమో దురదృష్టమో నేను ఆయనకి భార్యనయ్యాను. బట్ నా అదృష్టం నాకు ఒక ఫాదర్ లాగా. అంటే నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఎప్పుడు అంటే యాక్చువల్గా నేను కొంచెం చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. లేని విషయాల గురించి ఆలోచించుకుంటూ బాధపడే టైప్ కాదు. బట్ నాకంటే ఒక ఫాదర్ ప్రేమ, ఒక ఫ్రెండ్ ప్రేమ, ఒక అమ్మ ప్రేమ, అన్నీ నేను ప్రతి క్షణం నేను ఏది మిస్ అవ్వకుండా నాకు ఫుల్ ఫ్రీడమ్, నాకు ఏ ఎమోషన్ అయినా ఒక్కసారిగా ఆయనతో షేర్ చేసుకోగలిగే ఫ్రీడమ్ నాకు దొరకటం నిజంగా చాలా చాలా అదృష్టం. అదృష్టానికి మించి ఏదైనా వర్డ్ ఉంటే అదే. ఎందుకంటే ఫాదర్ అనేది చాలా గొప్ప ఫీల్. బట్ ఆయన నేను ఫీల్ అవుతాను, నాకు ఫాదర్ ఏ విధంగా చూసుకుంటే బాగుంటుంది అనుకునే ఏదైతే నాకుందో డ్రీమ్స్ అవన్నీ మా ఆయన ఫుల్ఫిల్ చేస్తారు. బట్ రియల్గా నా బిడ్డలకి మా పిల్లలకి ఆయన నేనే జెలసీ ఫీల్ అవుతానన్నమాట. నేనే జెలసీ ఫీల్ అవుతా. ఏంటి అన్ని పాపకే చేస్తావా, అన్ని బాబుకే చేస్తావా, వాళ్ళు అడగగానే తినే తిండిని కూడా ఇలా వదిలేసి నాన్న అంటే చెప్పమ్మా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారనమాట. సో ఆ టైంలో నాకు చాలా అది కదా అదృష్టం బిడ్డలకి. సో ఆ అదృష్టం నా బిడ్డలకి దక్కినందుకు నాకు జీవితంలో ఒక లోటు ఉంది. బట్ అది కూడా ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి మనిషికి నేను ఏమి ఇచ్చినా తక్కువే, ఈ జన్మ సరిపోదు. అందుకే ఆయన చెప్పాను 7 జన్మలకి నేనే భార్యని, నీకు 7 జన్మలకి నేనే భార్యని. బాగా ట్రైన్ చేసి పెట్టాను, మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ ఇవ్వకుండా ఉంటుంది. మరి ఊరికేనే అండి, ఈ జన్మంతా పాలిష్ చేసి పెట్టుకుని నెక్స్ట్ 6 జన్మలకు కూడా కంటిన్యూ చేయాలి. చాలా ఎమోషనల్ అయిపోతున్నాం. అవును, మనం వచ్చింది బంగారం కొనడానికి. కొనుక్కోవడానికి నా కోసం కొనట్లేదు, నీకే కొంటున్నావు ఈరోజు. చూసావా కిండలు. అసలు కాకినాడ వాళ్ళు ఉన్నారు చూస్తారా, ఈస్ట్ గోదావరి వాళ్ళు, ఇది వాళ్ళు జోక్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా నా జీవితం అంతా కన్ఫ్యూజన్. సో నీకు బర్త్డే కాబట్టి ఈరోజు ఇంత మంచి మనిషికి మీరు అందరూ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నన్ను ఇంకా 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 బాగా చూసుకోవాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. ఈ రోజు అయితే షాపింగ్ చేస్తాం. సిఎంఆర్ ది లెగసీ ఆఫ్ జ్యువెలరీ, నిజాంపేటలో ఉన్నాము, వచ్చేసేయండి. వావ్, హలో నమస్తే, బాగున్నారా? కూర్చోండి. ఏదన్నా ఒక శుభకార్యం ఉందంటే చాలు సిఎంఆర్ తీసుకొచ్చేస్తాం. అంతే కదా. సిఎంఆర్ నాకు ఒక సెంటిమెంట్. మన ప్రతి అకేషన్కి, ప్రతి స్పెషల్ ఈవెంట్స్కి, అంటే ఎప్పుడైనా మనం బంగారం కొనుక్కోవాలి అంటే సిఎంఆర్కే కదా వస్తాం. అంతే కదా. సిఎంఆర్ ద లెగసీ ఆఫ్ జ్యువెలరీ. ఆ జ్యువెలరీ అంటే నాకు ఇష్టం, నాకు సిఎంఆర్ అంటే ఇష్టం. ఒక సెంటిమెంట్ మాకు. ఏదైనా ఫంక్షన్ ఒక బంగారం కొనుక్కోవాలి, ఫంక్షన్ అని తీసేస్తే బంగారం కొనుక్కోవాలంటే మాత్రం సిఎంఆర్. అన్నీ ఉంటాయి, నెక్స్ట్ ఆఫర్స్ కూడా ఉంటాయి కదా. ఆఫర్స్ ఉన్నాయండి, ఆఫర్స్ అది విషయం. వచ్చావంటే కారణం లేకుండా రావు కదా కదా మాము. ఇప్పుడు పండగల సీజన్ కదా, న్యాచురల్ గా కస్టమర్స్ ని చాలా స్పెషల్ గా చూసుకుంటారు మీరు. అందుకే మనకి ఇప్పుడు మన షాప్ లో 6.9 అనేది స్టార్టింగ్ అనేది.
ఇప్పుడు సారా చైన్ తీసుకోవాలన్నా ఒక కడా తీసుకోవాలన్నా 6.9% స్టార్టింగ్. 6.9 అవునండి. ఓ లేదా మీకు బ్యాంగిల్ ప్రతి చోట తీసుకోవాలంటే మినిమం 10-12 లేని ఎక్కడ స్టార్ట్ అవుతుంది. 11+ ఉంటది ఏదైనా. అదే ఇక్కడ మీరు మనకి మేడం గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బ్యాంగిల్స్ మనకి 8.9% బ్యాంగిల్ స్టార్ట్. ఓ ఓకే. మా ఆయన నాకు చాలా గిఫ్ట్లు ఇస్తారు, అందుకే ఈ లేదు రోజు హారాలు తీసుకోవాలనుకుంటే 11.9% లో వేస్టేజ్ లో వస్తుంది మనకి. సూపర్ అసలు. ఇవన్నీ కూడా వడ్డానం తీసుకున్నా 11.9% మేడం గారికి వడ్డానం మా ఆయనకి ఇప్పుడు వడ్డానం తీసుకోరు, నాకు వడ్డాణాలు మా ఆయనకు వడ్డానం తీసుకోరు. సో హారాలు హారాలు చూస్తాం. నాకు ఎన్ని హారాలు ఉన్నా అంటే నాకు వండడానికి వచ్చారు కానీ ఫస్ట్ మా చూస్తా. ఆవిడ మనసు కళ్ళు నిండితే నేను చూడటం నాకు చూడటం చాలా ఇష్టం, చూస్తాను. చూపిద్దాం మొత్తం. ఈలోపు జాకీ గారికి బర్త్డే, ఓకే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే కాబట్టి ఆయన కోసం షాపింగ్ చేద్దామని వచ్చాము. ఓకే. సో సిఎంఆర్ అంటే మాకు ఇంకా ఎంత కొనుక్కుంటే చేరుతూ ఉంటుందనే ఒక సెంటిమెంట్ కూడా నాకు, అందుకోసం వచ్చాం. ఆయనకి యాక్చువల్గా ఆయన షాపింగ్ చేయాలి, మంచి బ్రేస్లెట్ కడా bracelet స్టైల్. ఒక ring కూడా మనం అవునా, అది ఒకటి తీసుకుందాము. ఎంతైనా మనం ఎవరు కొనడానికి వచ్చినా సార్ షాప్లో కొత్తగా ఏమొచ్చాయి డిజైన్స్ చూడండి, మీతో మాట్లాడుతున్నాను కానీ నా కళ్ళు ఇలా వెతుకుతూ ఉంటాయి అనమాట. నా కోసం వచ్చిన ఆవిడ నగల వైపు తిరుగుతుంది, అందుకని మా ఆవిడ మనసు కళ్ళు నింపేద్దాం, తర్వాత దానికి వద్దాం. అలాగే చూపిద్దాం. మంచి డిజైన్స్ చూపించండి. ఈ లోపు జాకీ గారు కూడా స్పెషల్ పీసులు తీసుకురండి. సార్ కూడా మంచి ఐటమ్ ఇద్దాం. కడ ఒకటి మంచి ఓకే. చాకోర్ కడ ఇద్దాం. ఆ, దశావతారం రింగ్ ఒకటి ఇద్దాం. అవునా, దశావతారం రింగా? దశావతారం రింగ్ ఉంది. ఓ చూసావా, సూపర్. మీరు చూస్తూనే ఉండండి, చాలా చాలా స్పెషల్ రింగ్. డీటెయిలింగ్ అంతా తర్వాత చూపిస్తాను. ముందు జ్యువెలరీ చూసేద్దాము. ఇది చాలా సస్పెన్స్, చాలా స్పెషల్ పీస్. దీని డీటెయిలింగ్ అంతా తర్వాత చూద్దాం. ఓం నమో వెంకటేశాయ నమః. 42 grams లో మనం చూడండి రాధాకృష్ణ హారం అనేది. ఎంత 42 అంట. 23 గ్రాములు ఉంది అంటే చూసావా, లైట్ అసలు వెయిట్ లో చాలా గ్రాండ్ లుక్. మామూలుగానే 100 grams కే 100 పెద్ద grams. పెద్ద హారాల్లాగా వస్తాయి. ఇది 100 grams లుక్ లో ఉంది. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదండి, ఆ. దానికి మనం మంచి ఆఫర్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో లైట్ వెయిట్ జ్యువెలరీలో తీసుకురావడం జరిగింది. Very ఎప్పటివరకు nice. ఉన్నాయి మీ ఆఫర్స్? 21st వరకు అండి, దివాళీ వరకు ఉన్నాయి. దివాళీ వరకు ఉంది. 18th మన ధనత్రయోదశి ఉంది కదా, అవును ఆ రోజు మనకు సెంటిమెంట్ కదండి. అవును, మనకి కరెక్ట్. నీ బర్త్డే నీ బర్త్డేకి నీకు, ధనత్రయోదశికి నాకు, లక్ష్మీదేవికి పెట్టి మనకి. ఓకేనా? ఓకే. Two. ఇంకా చెప్పి 2 డబల్ ధమాకా నాకు. నీ బంపర్ ఆఫర్ కరెక్ట్. ధనత్రయోదశి మా ఆయన బర్త్డే సందర్భంలో ఆ ఎక్సైట్మెంట్లో, ఆ ఫాదర్హుడ్ ఫీలింగ్తో నేను అసలు విషయం మర్చిపోయాను. ఆయన గుర్తు చేశారు, థ్యాంక్ యూ. ఈ 40 40యా? 49 grams మామ ఇది వాయించుకుందాం, కుందన్లో ఇది కొనిపెట్టు మామ లక్ష్మీదేవి నాకు. చాలా బ్యూటిఫుల్ డిజైన్. సైడ్ చాలా కూడా మనకి చాలా బాగుంది. ఆ బుట్ట డిజైన్ రావడం జరిగింది. నేను ఎస్ చూసి సూపర్ తీసేస్తా. బాగుంది. 49 grams లో ఎంత బాగుంది కదా. 100 గ్రాముల పైన ఉంది, 150 కదా? గ్రామ్స్ లాగా. అవును, అసలు బ్యూటిఫుల్ గా ఉంది, డిజైన్ బాగుంది, వెయిట్ అంతా చూడడానికి చాలా నీట్ గా మంచి బీట్స్ వచ్చాయి. ఏ వర్క్ అంటారండి దీన్ని? ఇది నెక్స్ట్ Nexi. నక్షి. 3D పాలిష్ అంతా కూడా నక్షి 3D పాలిష్ 3D విత్ రూబీ ఈ కుందన్ వర్క్ వస్తుంది. కుందన్ వర్క్ వచ్చింది, హాఫ్ తర్వాత బాల్ beads డిజైన్ వచ్చాయి. హాఫ్ బుట్ట డిజైన్. హాఫ్ బుట్ట డిజైన్ వచ్చింది. సో బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఓన్లీ 49 grams, 11.9 11.9% వేస్టేజ్. వేస్టేజ్ ఉంది. సూపర్ అసలు. అదిగో నెక్స్ట్ 11.9% లో ఇది కూడా మన కుందన్ హారం వస్తుంది చూడండి, పెర్ల్ Wow. కాంబినేషన్ లో. ఆహా, ఈ పల్స్ ఉంది. బాగుంది పెర్ల్స్ కదా. కాంబినేషన్ కుందన్. కుందన్ వర్క్ చూడడానికి ఎన్ని గ్రాములు ఉంటుంది చెప్పు మా మీద. ఇలా 75 ఉంటుంది. ఆ? 75 నువ్వు ఇక్కడ అన్ని అలా చూపిస్తున్నా అని చెప్తున్నావా? అంతే ఉండొచ్చు. అంతే ఉండొచ్చు అంట, కొంచెం తక్కువ చెప్పావు 86 దేవుడా. అదే మరి కొంచెం తక్కువ అంటే 10 తక్కువ చెప్పాను. తక్కువ చెప్పిన 86 కరెక్ట్ గా చెప్పావు నువ్వు. అందుకే తెలుసా, నా షాపింగ్ నీకు అంత ఈజీ అయిపోయింది, నీకు అన్ని బాగా తెలుసు కాబట్టి. 86 grams అంటమ్మా. అదిగో ఇక్కడ ఇంత మంచి వెయిట్ లో బ్యూటిఫుల్ హారం. అది తీసేద్దామా? బాగుంది కదా, సూపర్ సెట్ అయిందండి. ఇది బాగా ధనతెరస్ set కి అయిందా? తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. అంతేనా? ధనతెరస్ ఎన్ని గ్రామ్స్? 86 86 grams 86 grams 11.9% 11.9% వేస్టేజ్. వేస్టేజ్. కుందన్ జ్యువెలరీకి ఎక్కడ మనకు అసలు 11.9 కుందన్ అదే కదా, అదే అంటున్నా. కుందన్ జ్యువెలరీ జ్యువెలరీ అయినా సరే, యాంటిక్ జ్యువెలరీ అయినా సరే 11.9% వేస్టేజ్. అబ్బా మాము, అమ్మవారు చూడండి ఎంత కోరల్ బాగా కాంబినేషన్ లో కూర్చున్నారు. చూడండి, లక్ష్మీ అమ్మవారు కూడా మీకు డీటెయిల్ క్లియర్ గా వస్తుంది, ఎంగ్రీవింగ్ అంతా కూడా. అమ్మవారు అలా పద్మంలో కూర్చొని
అసలు భలే ఉంది. పీకాక్స్ డిజైన్స్ చూసావా, ఇవన్నీ పైన లక్ష్మీదేవులు చాలా పగడాలు. పగడాలు, పగడాలతో డిజైన్, ఎమరాల్డ్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి. ఇది ఎన్ని గ్రామ్స్, కితనా గ్రామ్స్ హై, ఎన్ని గ్రామ్స్ ఇది? 92 ఓన్లీ. అదే కదా. ఎలా ఉంది? సూపర్, బ్రహ్మాండంగా అదిరిపోయింది. మంచి జుమ్కాలు ఇవరా, ఏది పెట్టుకున్నా పర్ఫెక్ట్గా పేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక 86 అంతేగా మాము, 86. 20 గ్రామ్స్లో బుట్టలు కూడా వచ్చేస్తాయి. 100 గ్రామ్స్కి ఆల్మోస్ట్ ఫుల్ సెట్ కదా. నీకే హ్యాపీ బర్త్డే. బట్ నేను ఊరికే చూస్తున్నా ధన్తేరస్కి. మళ్ళీ వస్తావేంటి ధన్తేరస్కి? ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోదామా? ఏ జుమ్కా బాగుంది పెట్టు. కరెక్ట్. ఆహా పర్ఫెక్ట్. దేవుడా తీసేస్తా. మాము ఈ జుమ్కాకి ఈ హారంకి ఎలా ఉంది? బుట్లు బాగున్నాయి కరెక్ట్గా. దానికి ఒక సెట్ వచ్చేస్తుంది కదా. ఇది 20 గ్రాములు 28 గ్రాములు ఎంత ఉంది? ఇది 86 గ్రామ్స్ ఉంది. సో 86 28 గాజులా? గాజులు కూడా లైట్ వెయిట్ అన్నారు కదా. లైట్ వెయిట్ అవి చూపించండి. షాపింగ్ వచ్చాను మామూలుగా ఎవరికని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇంట్రడక్షన్ లో చాలా చెప్పు మా ఆయనకి కొంటున్నాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మా ఆయనకే కొంటున్నానండి. మా ఆయనకి ఎలాగూ కొంటాను. నేను కూడా ధన్తేరస్ వస్తుంది, మా ఆయన ఎలాగో ఊరుకోరు, కొనిపెడతారు. మళ్ళీ దానికోసం విడిగా రావడం కొంటే సరిపోతుంది. మామూ నువ్వు కొండంతటాడు, నీకు ఎంత పెట్టినా తక్కువే మామూ. నువ్వు కొండ, మా కొండ, బంగారు కొండ నువ్వు. అదే మా ఆయన అదే అంటే నాకు ఎలాగో కొనిపెడతారు. మా ఆయన ఫుడ్డే ఒక 3 ఇడ్లీ ఉందనుకుందాం, నాకు మా అమ్మాయికి మా అబ్బాయికి పెట్టి మా ఆయన తినరు బేసిక్గా. రియాలిటీ అనమాట. అలాంటిది నీకోసం మాత్రం ఎందుకు కొనుక్కుంటావు అంటే ఊరికే చూస్తున్నాను ఆశ కోసం. నువ్వు అన్నావు ధన్తేరస్ అని, మళ్ళీ ఇందులో పడిపోయాను. లేదు నీకు అన్ని చూస్తాను, మళ్ళీ నువ్వు వచ్చి సెలెక్ట్ చేసి సర్ప్రైజ్గా నాకు తీసుకురా. బాగుంది. ఇంకా అవును, ఇంకా ఏదో తక్కువ వేస్టేజ్ అన్నారు. 8.9% అండి. నెక్స్ట్ 8.9% ఓన్లీ అంట. హారం చూసారు ఎంత బాగుంది, లేటెస్ట్ చాందబలి డిజైన్. మ్యాంగో హారం అందరూ ఇవన్నీ చక్కగా మంచి మంచి గల్లు గల్లు గజ్జల్లాగా మంచి మువ్వలు వచ్చాయి. మొత్తం నెక్లెస్ కి మువ్వలు వచ్చాయి. మ్యాంగో హారం. నైస్ మ్యాంగో హారం. ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్. అబ్బబ్బబ్బా, ఇవన్నీ ట్రెడిషనల్ మాము. ఫస్ట్ నగలు కొనుక్కున్నప్పుడు మనం ఇలాంటివి కొనుక్కునేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ఇవే గ్రామ్స్ కూడా 37 గ్రామ్స్ లో ఇది కూడా 8.9. 37 గ్రామ్సా? చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అస్సలు. ఇప్పుడు మీరు ప్రతి చోట ఇప్పుడు ఒక్కో దాని మీద ఆఫర్స్ పెడతాం ప్రతి షాప్స్. మీరేనా అలాంటి ఆఫర్స్ ఏమైనా? మన దగ్గర కూడా పాత బంగారానికి 250 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఇస్తామండి. నాన్ కేడియం ఐటమ్ ఏదో ఉందండి ఎక్స్ట్రా ఇస్తారా? ఎక్స్ట్రా ఉన్న రేట్ మీద 250 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామండి మనం నాన్ కేడియం బంగారానికి. ఏదైనా పాత బంగారానికి ఎక్స్ట్రా 250 రూపీస్ ఇస్తారా? ఎక్కడైనా మైనస్ చేస్తారు కదా? లేదు, మన దగ్గర ఎక్స్ట్రా ఇస్తాను. పాత బంగారం ఏదో ఉందో దానికి మనం ప్యూరిటీ మిషన్ లో చెక్ చేసినాక ఎంత ప్యూరిటీ వస్తుందో దాని మీద 250 రూపీస్ అనేది ఎక్స్ట్రా అదనంగా ఇస్తున్నాం. ఓ నైస్. బాగుంది కదా అసలు. ప్యూరిటీ చెక్ చేసుకుని దానిపైన 250 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు పర్ గ్రామ్ కి. గ్రేట్ డీల్. యాక్చువల్లీ మాకు పాత బంగారం మార్చే అలవాట్లేదు, కానీ నేను ఆఫర్ చెప్తుంటే మార్చడం అనుకోరు, టెంప్ట్ అయ్యేలాగుంది. ఎందుకంటే మార్చడం అంటే అమ్మడం కాదు కదా, దాన్ని కొనుక్కుని వేరే నగలు కొనుక్కోవచ్చు కదా, లేటెస్ట్ డిజైన్స్. ఓకే, గోల్డ్ ఇచ్చి గోల్డ్ తీసుకోవడమే కదా ఆలోచిస్తున్నా. ఆ వేస్టేజ్ మీకు అక్కడే కవర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 4% కవర్ అయినట్టే కదా. కరెక్ట్. ఓకే, ఇంత వేసుకున్నాక గాజులు కూడా వేసుకుంటే బాగుంటది. లైట్ వెయిట్. 6.9% వేస్టేజ్ మేడం. 6.9%. మళ్ళీ ఉన్నాయి గాజులు. అసలు ఈ పర్సెంటేజ్ చూస్తేనే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వావ్, బాగున్నాయి. ఇవన్నీ 6.9% లో వస్తాయి. నైస్ నైస్. వావ్, బ్యూటిఫుల్ కలెక్షన్. అసలు అద్రిపోయే బ్యాంగిల్స్ ఉన్నాయి. కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఇవి కూడా మనకి 6.9%. ఎనామెల్ కదా? అవునండి. వావ్,
నాకు భలే ఇష్టం ఎనామెల్ బ్యాంగిల్స్. అసలు అది అక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్న స్టోన్స్. ఎనామెల్. అదిగో ఎనామెల్ ఇప్పటికా అసలు భలే ఉంటుంది. ఆ కలర్ వేసుకున్న మంచి ఫీల్ ఉంటుంది. ఇది బాగుంది. ఇది కూడా చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ అసలు గాజులు. లక్ష్మీదేవి కూడా వస్తుందండి. మిరియం బ్యాంగిల్ ఎప్పటి నుంచి వచ్చాయి కదా, అందులో లక్ష్మీ మిరియం. ఓ మిడిల్ లక్ష్మీదేవి. మిడిల్లో లక్ష్మీదేవి. అబ్బాబ్బా అసలు చేసిన ఆచారి గారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఇంత బ్యాంగిల్లో వాటిలో కూడా మనకి లక్ష్మీ అమ్మవారిని పెట్టారు అసలు. ఇదిగోండి మీకు ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తా. అది ఓకే మామ, నువ్వు ఎలాగో మనకి ధన్తేరస్ వస్తుంది, దీపావళి వస్తుంది, లక్ష్మీ పూజ చేసుకుంటాము. ధన్తేరస్ అంటే సెంటిమెంట్ కదా, ప్రతిసారి కొనుక్కుంటాం అది కాబట్టి. కూడా సిఎంఆర్ ఎవ్రీ లెగసీ ఆఫ్ జ్యువెలరీ. సో మనకి సెంటిమెంట్ ఎవ్రీ టైం ఇక్కడికే వచ్చి కొనుక్కుంటాము. దీపావళి కానీ ఎనీ ఫెస్టివల్ బంగారం కొనుక్కోవాలంటే మాత్రం ఇక్కడికే సిఎంఆర్ లెగ్స్ ఆఫ్ జ్యువెలరీ అంతే. అక్కడికి వచ్చి ఎంత తీసుకుంటాం. బాగున్నాయో గాజులు. మీరు కూడా వచ్చి తీసుకుంటూ ఉండండి. ఎందుకు అవును, నేను చాలా మందిని కలుస్తాను. అంటే మీరు కొన్ని ఉంటాయి కదా, మనం వీడియో షేర్ చేసేది ఏంటంటే సో ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది, ఎలా బాగుంటుంది. మేము కూడా ప్రతి పైసా కష్టపడి, అంటే మనకేం ఊరికే రావు, బట్ అందరికీ అంతేలేండి, డబ్బు ఎవరికి ఊరికే రాదు. బట్ అందులో కూడా మనం కష్టపడి కొనుక్కునేప్పుడు ఆ వస్తువు ఒక చోట పెడుతున్నాం అంటే దాని వాల్యూ కూడా కరెక్ట్గా ఉండాలని ఫీల్ అయ్యేవాళ్ళం. కాబట్టి మేము చేసే పనులు మీతో కూడా షేర్ చేసుకుంటాం అనమాట. అందులో కూడా ఏంటంటే సిఎంఆర్లో ఏంటంటే ఇక్కడ మనకి ఉన్న డబ్బుల్లో తక్కువ డబ్బుల్లో కూడా మనకి పెద్ద లుక్ వచ్చే బంగారు ఆభరణాలు దొరుకుతాయి. ఈ గోల్డ్ రేట్ లో కొనాలంటే చాలా ఇబ్బంది వస్తుంది. అందుకు మనం తక్కువ రేట్ లో గ్రాండ్ లుక్ లో వచ్చేలా మనం కదా, మనకి ఆ కోరిక, మన అంటే సెంటిమెంట్ కదా. ఇప్పుడు పెళ్ళైనా ఏదైనా కొన్ని బంగారం కొనుక్కొని వేసుకుంటారు కదా. సో అది ఈ రైట్ వెయిట్ లో ఇంత హారాలు వస్తున్నాయి అంటే నిజంగా గ్రేట్, బాగుంది కదా. సో ఇదైతే నాకు ఏం చేయమంటావు, పక్కన పెట్టండి. ఇప్పుడు రియల్ గా మనం వచ్చిన పని షాపింగ్, జాకీ గారి బర్త్డే కోసము. ఇప్పుడు నేను ప్రశాంతంగా, ఎందుకంటే నాకు టెన్షన్ లేకుండా ఒక పని అయిపోయింది. ఇవి కూడా సార్ కూడా 6.9% లోనే వేసేది. 6.9%. నీకు ఏది నచ్చింది మామ? గబగబ గబాతి బాగుంది. ఏ బాగుంది. ఇది సేమ్ కదా, ఆల్మోస్ట్ సేమేనా? సేమే, కొంచెం తేడా ఉంది, కొంచెం తేడా ఉంది. ఇది కూడా ఎంత బాగుందో చూడండి. చైన్ సంగిలి చైన్, గొలుసులు. సంగిలి ఏమంటారు? సంగిలి అంటే మనకి సంఖ్యలు కదా. సంగిలి అంటే లింక్స్ చైన్. వావ్, 30 grams లో సార్ డైమండ్ చైన్. డైమండ్స్. ఓ డైమండ్ షేప్స్ లో. మా ఆయన డైమండ్ బాగుంది కదా. ఇదంటే కడాస్. మా ఆయనకు ఒక కడ ఉంది. ఆల్రెడీ మనం బాలాజీ రింగ్ సెలెక్ట్ చేసాం కదా. అవునవును, కూడా బాలాజీ కడ. ఓ అదిగో నైస్. మాము వేసుకుని చూడు. వెంకటేశ్వర స్వామి జాగ్వార్. జాగ్వార్. సరే మామ, జాగ్వార్ కార్ కొనుక్కోలేము ఎలాగూ, కడాన్ని వేసుకో మాము. స్వస్తిక్. వావ్ సూపర్, నైస్. జాకీ గారు వేసేసుకున్నారు. ఆహా, గోవిందా గోవిందా, సూపర్ ఉంది అసలు. నీ చేతికి ఆ భారీగా ఉండాలి, ఇది చాలా బేబీగా ఉంది. ఆ రింగ్ 30 grams. నేను చూస్తా. 34 grams. వచ్చేస్తే ఆనందం ఉంది మాము. ఇదిగోండి వెంకటేశ్వర రింగ్. దశావతారం చేసాం కదా. సరే ఇప్పుడు చూద్దాం సెట్ అయిపోతుంది. రింగ్ అస్సలు చూద్దాం. దశావతారాల రింగ్ సూపర్ మెన్ అంటారు కానీ మగాళ్ళకి ఏం చేయరు చూడండి ఎంత బాగా చేశారో. చైన్ తో పాటు ఇదిగో దశావతారాలు ఎక్కడెక్కడ, ఇదిగో చూడ అంతా అసలు వర్క్మెన్షిప్ చూస్తే అదిరిపోయిందండి అస్సలు. అబ్బబ్బబ్బబ్బా చూసారు, ఇదిగో ఇలా ఉండి దశావతారాలు అక్కడ ఉన్నాయి. ఇదిగోండి స్టాచ్యూ, డీటెయిల్ చూసుకోండి, డీటెయిలింగ్. ఇదిగో స్వామి అలా ఉన్నారు. దశావతారాలు పైన అలా డీటెయిల్డ్, అంటే ఇంత చిన్న ఉంగరంలో అంత డీటెయిలింగ్ వర్క్. ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఇది అవతారాలు, దశావతారాలు అలా వచ్చినాయి, మనుషుల మధ్యలో స్టార్ట్. సూపర్ అసలు. ఇది మాత్రం కన్ఫర్మ్ చేసుకున్నామా, మళ్ళీ దొరకదు ఇలాంటివన్నీ, రేర్ పీస్లు. ఇలాంటి ఒక యూనిక్ డిజైన్స్ మన కల్చర్ తో కలిపి చేయగలిగే ఒకే ఒక్క స్టోర్ సిఎంఆర్ ది లెగసీ ఆఫ్ జ్యువెలరీ.
ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో మంచి పెండెంట్ డాలర్, వెంకటేశ్వర స్వామి విత్ శంకు చక్రం అండ్ అది పులిగోరు. అసలు పులిగోరు వేసుకుంటే అబ్బా మైనర్ బాబు, మైనర్ రాజా అలా మా ఆయన వెంటనే తీసి అలా పడేశారు ఒకటి. సూపర్ అసలు. నువ్వు మైనర్ రాజా, జమీందార్ రాజా మైనర్. ఇది వావ్ మాము చూడు, ఇందులో ఇదేమో నీ మెడకు సరిపోదు. సరిపోదు అంటే అందం రాదు, కొంచెం లెంగ్త్గానే ఉండాలి. సో లెంగ్త్ చైన్స్ ఇది బాగుంది, అది బాగుందా? ఇది బాగుంది కదా. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ప్రిటీ, చాలా బాగుంది. కానీ ఇంకా ఇది కూడా చాలా బాగుంది. ఇది బాగుంది కదా. ఇది బాగుందా? ఇదా? ఓకే, డిఫరెంట్గా ఉంది కదా. వేసి చూడు. ఎప్పుడు భర్త భార్యకి తాళి కడతారు, మరి భార్య వరమాల వేస్తుంది. బాగున్నావు. ఓకే సూపర్ ఉంది. ఏది చూడండి, నన్ను చూడండి. భలే ఉన్నావు, బాగుంది. యాక్చువల్లీ ఇది కూడా వేసి చూడాల్సిందా? బాగుంది, వెరీ బ్యూటిఫుల్. నీకు నిజంగా పుట్టినరోజు కళ్ళు వచ్చేసింది. అవునా? పుట్టినరోజు పండగే అందరికీ. మరి ఉంది ఆల్రెడీ. రింగ్ కూడా రింగ్ 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 మిడిల్ రింగ్ పెట్టి. ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్. ఇది బాగుంది. దశావతారాల ఉంగరం. దేవుడా బాగున్నావు. సో పుట్టినరోజు అంటే ఎంత ఆనందం తెలుస్తుంది మామ, మనసులో ఉంటుంది మామ అందరికీ. నీలాంటి వాళ్ళు తొక్కి పడేస్తారు. నాకు అర్థం కాదు, మగవాళ్ళే ఎందుకు అలా అన్ని కోరికల్ని అన్నిటిని అలా తొక్కేసుకుంటారు. మీకు ఆనందాన్ని ఇవ్వాలి, మా అన్ని కంప్రెస్ చేసుకుని. అలా అని కాదు, అసలు ఐడియా రాదా అంటే వాంటెడ్గా చేయరు. ఎప్పుడు చూసినా బాధ్యతలు అనుకు చాలా మంది చెప్తారు మగాళ్ళు ఆహా అని. బట్ నాకు తెలిసి నేను వినడం ఫాదర్స్ చేసే సాక్రిఫైసెస్ కానివ్వండి, అంటే నేను ఇక్కడ ఫాదర్గా నా ఫాదర్ ఎక్స్పీరియన్స్ నాకు నేను చెప్పలేకపోయినా మీ అందరితో. సో మా ఆయన్ని ఫాదర్గా చూస్తాను కదా, ఇంట్లో అన్ని త్యాగం చేస్తారు. ఏ ఆనందాలు ఉండవు, సంతోషాలు ఉండవు. అది ప్రతి మగాడు. బట్ ఏంటంటే ఫైనల్గా మనం ఎవరు గుర్తించం, మనం డిలీట్ చేసి పడేస్తాం అనమాట. ఎవరి కోసం చేస్తారేంటి, పెళ్ళాం పిల్లల కోసమే అంటారు. బట్ పెళ్ళాం పిల్లల కోసం అనేది బాధ్యత భర్తకు మాత్రమే, భార్యకు ఉండదా? ఉండాలి కదా. సో ఇలాంటివన్నీ నాకు అనిపిస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఈరోజు నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. అంతే లేదు, నిజమే. వాళ్ళు తెలియకుండానే చాలా త్యాగాలు చేస్తారు కానీ గుర్తింపబడరు అనమాట. ఓకే, సో ఈ జాకీ గారికి ఈ చైన్ బాగా నచ్చింది. ఈ ఉంగరం అయితే నాకు ఇద్దరికి అసలు బీభత్సంగా నచ్చేసింది. బ్రేస్లెట్ కూడా ఈరోజు బాగుంది. ఇవి చాలా, ఇది కూడా కావాలి. తీసుకోమా, బాగుంది. ఇంకా బంగారం రేటు పెరిగిపోద్దని తెలుసా? చెప్పారు, ఆడవాళ్ళు వెయిట్ పెరిగినట్టు. ఇప్పుడు చూడు, మేము వెయిట్ కష్టపడి కంట్రోల్ చేస్తాము, ఒక్కసారిగా పెరిగిపోతాం. అలా బంగారం కూడా ఆడవాళ్ళలాగా మాటినట్లేదు సరిగ్గా, అలా ఎగిరిపోతా ఉంది. అందుకని సో మంచిగా కొనుక్కొని పెట్టుకుంటే ఫ్యూచర్కి ఒక భరోసా. యాక్చువల్లీ కదా, అవును కరెక్ట్. ఇది మ్యాచింగ్ అదిగో ఇది ఒకటి కరెక్ట్, నైస్. ఇది చైన్. సో ఇది 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 ఈ 4 మీకు మన బిల్ చేసి ఇచ్చేసాం. కంగ్రాట్స్ యార్. థ్యాంక్ యూ. నా బర్త్డేకి నువ్వు ఇలాంటి గిఫ్ట్ ఇస్తావని అసలు నువ్వు అనుకోలేదు. చూసావా, ఇలాగే జోక్ చేస్తారుగా. సీరియస్గా చెప్పు, నువ్వు ఎక్స్పెక్ట్. నేను ఎక్స్పెక్ట్, ఎందుకంటే నేను ఉన్నాయి చాలా, ఎందుకులే వద్దు అంటాను. కానీ ఎప్పుడు రోజు చెప్తాను, నువ్వు నెలకు 1 గ్రామ్ అన్న కొను, 2 గ్రాములు అన్న కొను అని. అయితే ఒక 1 వీక్ 1 గ్రామ్ కొనండి. కొనుంటే ఈరోజు బ్రహ్మాండం కూడా ఈరోజు పెరిగింది రేటుకి. కానీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఇక్కడ మనం షాపింగ్ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాము. అలా వచ్చి సెంటిమెంట్, నాకు అన్ని సెంటిమెంట్స్ కాబట్టి అలా కొనుక్కోవడం వల్ల కొంచెం బంగారం చేర్చుకోగలిగాము. థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ టు సిఎంఆర్ ది లెగసీ ఆఫ్ జ్యువెలరీ. ఎందుకంటే మంచి తక్కువ వెయిట్లోనే మంచి హెవీ జ్యువెలరీ, నాలాగా హెవీ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ప్లేస్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే బిల్ చేసేయండి, మళ్ళీ మా ఆయన మనసు మారిపోద్ది, ఆయన కొనుక్కోవడానికి కూడా మారిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వావ్, ఇది మా మామ కోసం
షాపింగ్, బర్త్డే షాపింగ్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో చాలా సెంటిమెంట్గా ఈసారి నాకు చాలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. సో నాకు సెంటిమెంట్ ఎప్పుడు సిఎంఆర్లో మన ప్రతి అకేషన్కి సిఎంఆర్కే వస్తాము, సిఎంఆర్ ది లెగసీ ఆఫ్ జ్యువెలరీ. అది స్పెషల్ డే మా అందరికి, మా ముగ్గురికి చాలా చాలా స్పెషల్ డే. జాకీ గారి ఎక్కడుందంటే నిజాంపేటలో. నిజాంపేటకు వచ్చాము ఈరోజు. చాలా చోట్ల ఉన్నాయి, నిజాంపేటలో కొత్త డిజైన్స్ వస్తాయి, అన్నీ బాగుంటాయని వచ్చేసాము. అండ్ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాం అనమాట. అదే కాకుండా ఇక్కడ ఫెస్టివ్ ఆఫర్గా 21st వరకు మనకి మంచి బంపర్ ఆఫర్లు ఇచ్చారు. 6.9, 8.9 అండ్ 11.9 వేస్టేజ్ మాత్రమే. సో చాలా 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 లో వేస్టేజ్లో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. అది లైట్ వెయిట్, ఇప్పుడున్న గోల్డ్ రేట్లకి లైట్ వెయిట్లో బంగారం దొరకటం, సో అది సిఎంఆర్కే సాధ్యం. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షనే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనమాట. అందుకే మేము కూడా సెంటిమెంట్గా ఇక్కడికి వస్తాం, మీరు కూడా తప్పకుండా వచ్చేసేయండి. అండ్ ఇంకో విషయం చెప్పా చూసావా, ఓల్డ్ బంగారం అంటే మన పాత బంగారం పైన 250 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు గ్రామ్కి. మరి గ్రామ్ 250 రూపీస్ అంటే అసలు ఇప్పుడున్న బంగారు రేట్లకి ఎంత బంపర్ ఆఫర్ తెలుసా? సూపర్ ఆఫర్. మనం కూడా ట్రై చేద్దామా? సో మీరు కూడా ట్రై చేయండి. అంటే మనం వాడట్లేదు అనుకున్నవి చక్కగా, అంటే ఇప్పుడున్న బంగారు రేట్కి కొత్తగా కొనుక్కోవాలని అబ్బా ఏం కొంటాంలే అనుకున్నా కూడా అలా కూడా ఒక ఆఫర్ మనకి ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫెస్టివ్ ఆఫర్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా, ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడితే బెటరు. అది కాకుండా బర్త్డే ఉంది, తర్వాత ధన్తేరస్ ఉంది, దీపావళి పండుగలు, అబ్బాబ్బా. సో ఇది ఈరోజు మా బర్త్డే స్పెషల్గా. మీరు అందరూ జాకీ గారిని, మా కుటుంబాన్ని ఎప్పుడు బ్లెస్ చేస్తారు, ఇప్పుడు ఇంకా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జాకీ గారి బర్త్డే మా అందరికీ చాలా చాలా స్పెషల్ డే. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ కలెక్షన్ అయితే అదిరిపోయింది, మీకు నచ్చే ఉంటుంది, ఈ వ్లాగ్ కూడా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. మరి మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.